నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళకి 5th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం సిలబస్ చూసాము. ఇప్పుడు మనం యూనిట్ 1లో ఏదైతే పోయట్రీలో ద లోటస్ అనే పోయం ఉంది అది చూద్దాము. ఇది మనకి తోరు దత్ రాసింది. సో తోరు దత్ ఎక్కడ పుట్టింది? మార్చ్. సో తోరు దత్ ఎప్పుడు పుట్టింది? March 4th 1856లో పుట్టింది. ఇంకా ఎప్పుడు చనిపోయింది? August 30, 1877లో చనిపోయింది. తను ఇండియన్. ఇంకా తన ఫేమస్ వర్క్స్ ఏంటివి అంటే ఏవైతే ఫేమస్ రాసిన లెసన్స్ కానీ ఏమన్నా ఎస్సేస్ ఉంటాయి కదా, అందులో ఫేమస్ ఏమైనా అంట ఏన్షియంట్ బలాడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్, అ షీప్ గ్లీన్డ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్. సో ఈమె మేజర్ థీమ్ ఏంటిది? ఎస్ఎస్ రాసేటప్పుడు కానీ ఏదన్నా కానీ కల్చరల్ ప్రైడ్ ఉంటుంది, యూనిటీ గురించి ఉంటుంది, మైథాలజీ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా తిను రాస్తుందంట. సో ఇది మనకి పోయట్ గురించి కంపల్సరీగా రాయాలన్నమాట లెసన్ రాసేటప్పుడు. సో నెక్స్ట్ ఏముంది మనకి లెసన్లో? ఇప్పుడు మనం చూద్దాం మీనింగ్. ద లోటస్ అనే పోయంలో మనకి సమ్మరీ ఏంటిది? Toru Dutt's poem The Lotus is a symbolic tale about unity, beauty and the blending of opposing qualities to create something superior. సో తోరు దత్ ఏదైతే పోయం రాసిందో ద లోటస్ అనేది, ఇందులో ఏం గురించి ఎక్కువ చెప్తుంది? యూనిటీ గురించి, బ్యూటీ గురించి, ఇంకా ఏవైతే ఆపోజిట్ క్వాలిటీస్ ఉన్న వాటిని కలిపి చేయడం వల్ల ఒక సుపీరియర్ థింగ్ అనేది ఎలా తయారవుతుంది అనేది ఈ పోయంలో మనకి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిందంట. Through the story of a flower contest, Dutt highlights deeper themes of harmony, compromise and the resolution of conflicts. సో ఈ లోటస్ పోయం నుంచి తను హార్మనీని, ఇంకా కాంప్రమైజ్ అవ్వడాన్ని, ఇంకా కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏవైతే గొడవలు ఉన్నాయో అవిటిని సాల్వ్ చేసుకోవడం ఎలా అనేది ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేసిందంట. సో అసలు ఏమైంది పోయంలో అనేది మనం చూద్దాము. The poem also reflects Indian cultural pride by presenting the lotus, a significant symbol of Indian tradition, as the queen of flowers. సో ఈ పోయంలో వాళ్ళు లోటస్ని మెన్షన్ చేయడం వల్ల అది మన ఇండియన్ కల్చరల్ ప్రైడ్ని ప్రజెంట్ చేస్తుందంట. ఇంకా ఏదైతే మనకి లోటస్ అనేది ఉందో అది ఏంటిది? మన ఇండియన్ ట్రెడిషన్కి ఒక సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ సింబల్ లాగా అనమాట. సో ఈ లెసన్లో వాళ్ళు అంటే ఈ పోయంలో తను ఏం చెప్పిందంట? లోటస్ అనేది క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్గా మెన్షన్ చేసిందంట. ద పోయం బిగిన్స్ విత్ క్యూపిడ్. సో ఇక్కడ మనకి క్యూపిడ్ అనే ఒక పర్సన్తోని పోయం స్టార్ట్ అవుతుంది. సో క్యూపిడ్ ఎవరు? రోమన్ గాడ్ ఆఫ్ లవ్. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటిది? క్యూపిడ్. ఇతను ఎవరు? రోమన్ గాడ్ ఆఫ్ లవ్. ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళినాడంట? ఫ్లోరా. సో ఫ్లోరా అంటే ఎవరు? ద గాడెస్ ఆఫ్ ఫ్లవర్స్. సో క్యూపిడ్ ఏం చేసినాడు? ఫ్లోరా దగ్గరికి వెళ్ళినాడంట. వెళ్ళి ఏమడుగుతున్నాడంట? అండ్ ఆస్కింగ్ హర్ టు క్రియేట్ ఎ ఫ్లవర్ దట్ కుడ్ బి కన్సిడర్డ్ ద అన్డిస్ప్యూటెడ్ క్వీన్స్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్. సో నువ్వు ఫ్లోరా దగ్గరికి వెళ్ళి అంటే గాడెస్ ఆఫ్ ఫ్లవర్స్ దగ్గరికి ఈ రోమన్ గాడ్ ఆఫ్ లవ్ వెళ్ళి నువ్వు ఒక ఫ్లవర్ క్రియేట్ చెయ్యు. అది ఎలా ఉండాలంటే అన్ని ఫ్లవర్స్కి క్వీన్ లాగా ఉండేలా చూసుకోమని చెప్తారు. సో 2 ఫ్లవర్స్ ఇప్పుడు ఫైట్ చేయడం స్టార్ట్ చేసినాయి. ఏంటివి అవి? రోజ్ ఇంకా లిల్లీ. ఎందుకు ఫైట్ చేస్తున్నాయి? ఎందుకంటే ఆ రెండిటికి క్వీన్ అనే టైటిల్ వచ్చేంత క్వాలిటీస్ అనేటివి ఉన్నాయని వాటి ఫీలింగ్. ఈచ్ ఫ్లవర్ రిప్రజెంట్ డిస్టింక్ట్ క్వాలిటీస్. సో ఏదైతే రోజ్ ఉంది, లిల్లీ ఉందో దేనికి దానికి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టు కాకుండా రెండిటికి వాటికి స్పెషల్ క్వాలిటీస్ అనేటివి ఉన్నాయన్నమాట. వైల్ ద రోజ్ ఈజ్ నోన్ ఫర్ ప్యాషనేట్ బ్యూటీ. సో రోజ్ దేనికి రిప్రజెంట్ అవుతుంటుంది? ప్యాషనేట్కి ఇంకా బ్యూటీని రిప్రజెంట్ చేస్తుంది రోజ్. అదే లిల్లీ దేనికి రిప్రజెంట్ చేస్తుంది? మనకి ప్యూరిటీ ఇంకా గ్రేస్. Both have praised by poets, but neither has been universally accepted as the greatest flower. సో చాలామంది పోయట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజ్ని ఇంకా లిల్లీని రెండింటిని కూడా వాళ్ళ పోయమ్స్లో కానీ ఎస్సెస్లో కానీ యూజ్ చేయడం జరిగింది. బట్ ఎప్పుడు కూడా ఆ రెండింటిని వాళ్ళు గ్రేటెస్ట్ ఫ్లవర్ అని చెప్పింది లేదు ఇప్పుడు వరకు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ క్యూపిడ్. సో రోమన్ గాడ్ ఆఫ్ లవ్ ఏమంటున్నాడు ఇక్కడ? అబ్జర్వ్స్ దట్ ద రోజ్కి ఏం తక్కువ పడ్డదంట? మెజెస్టిక్ స్టేచర్ ఆఫ్ లిల్లీ. సో లిల్లీ అనేది స్ట్రేట్గా ఉంటుంది కదా ఫ్లవర్ అనేది. సో అది మన రోజ్ దగ్గర తక్కువ పడ్డది. మళ్ళీ లిల్లీ దగ్గర ఏమైంది? అంత వైబ్రెంట్ ఇంకా అట్రాక్టివ్గా ఉండదు అది రోజ్ ఉన్నంత అని చెప్పి క్యూపిడ్ ఫీలింగ్ అనమాట.
దిస్ ఆన్ గోయింగ్ రైవల్రీ. సో ఇవన్నీ వల్ల గొడవ పడుతున్నారు ఎవరు, రోజ్ ఇంకా లిల్లీ. హ్యూమన్ డిబేట్స్ అబౌట్ వాట్ ఈస్ ట్రూలీ ఐడియల్. సో ఇప్పుడు రోజ్ బెటరా లిల్లీ బెటరా అని చెప్పి పీపుల్ కూడా ఫైట్ చేస్తున్నారంట. ఫ్లోరా ఈజ్ దెన్ ఆస్క్డ్ టు క్రియేట్ ఎ ఫ్లవర్ దట్ కంబైన్స్ ద బెస్ట్ ట్రైట్స్ ఆఫ్ బోత్. సో రోమన్ గాడ్ ఎవరైతే క్యూపిడ్ ఉన్నారో అతను ఫ్లోరాకి ఏం చెప్పినాడంట, ఈ రోజేమో అంత రోజేమో స్ట్రేట్గా నిల్చోలేదు లిల్లీ లాగా, అదే లిల్లీ ఏమో అంత వైబ్రెంట్గా అట్రాక్టివ్గా లేదు. సో ఫ్లోరా నువ్వు ఒక పని చెయ్యు, ఒక ఫ్లవర్ని క్రియేట్ చెయ్యు, దానికి బోత్ రోజ్ ఎలా ఉంటుందో దాని క్వాలిటీస్ ఉండాలి, లిల్లీ ఎలా ఉంటుందో దాని క్వాలిటీస్ కూడా ఉండాలి, ఇంకా అది క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్గా ఉండేలాగా నువ్వు ఒక ఫ్లవర్ని క్రియేట్ చెయ్యు అని చెప్పి క్యూపిడ్ ఫ్లోరాకి చెప్పినాడు. సో క్యూపిడ్ ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక కలర్ దానికి ఏమన్నా ఫ్లవర్కి కలర్ కూడా సజెస్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ రెడ్ అన్నారు, లేదు అని చెప్పి మళ్ళీ వైట్ అన్నారు. సో వైట్ అన్న తర్వాత ఇంకా అతను ఏమనుకున్నాడు, సో నువ్వేం చెయ్యు ఫ్లోరా, బోత్ రెడ్ ఇంకా వైట్ రెండింటిని కంబైన్ చేసి ఆ ఫ్లవర్కి నువ్వు ఒక డిఫరెంట్ కలర్ ఇవ్వు అని చెప్పినాడు. ఎవరు, క్యూపిడ్ ఫ్లోరాకి. నెక్స్ట్, ఫ్లోరా ఫుల్ఫిల్స్ క్యూపిడ్స్ రిక్వెస్ట్ బై క్రియేటింగ్ ద లోటస్. సో ఫ్లోరా ఏం చేసింది, ఏదైతే గాడ్ ఆఫ్ రోమన్ చెప్పిన అన్ని క్వాలిటీస్ తీసుకొని ఒక ఫ్లవర్ని క్రియేట్ చేసిండ్రు. అదే ఫ్లవర్ ఏంటిది, లోటస్. అ ఫ్లవర్ దట్ బ్లెండ్స్ ద రెడ్ ఆఫ్ ది రోజ్ అండ్ ది వైట్ ఆఫ్ ది లిల్లీ. సో లోటస్లో రెడ్ ఉంటుందంట, వైట్ ఉంటుందంట. ఆ రెండు కలర్స్ని మిక్స్ చేస్తేనే లోటస్కి ఏదైతే బ్యూటిఫుల్ కలర్ ఉందో ఆ కలర్ అనేది వచ్చిందంట. దిస్ న్యూ క్రియేషన్ రిజాల్వ్స్ ద రైవల్రీ అండ్ ఈస్ డిక్లేర్డ్ ద క్వీన్లీయెస్ట్ ఫ్లవర్. సో ఇది ఏదైతే రోజ్ ఇంకా లిల్లీ ఫైట్ చేస్తున్నారో ఆ ఫైట్ సాల్వ్ అయ్యి లోటస్ని క్వీన్గా డిక్లేర్ చేసినారంట. The lotus surpasses both the rose and the lily, symbolizing harmony and the power of combining contrasting qualities to create perfection. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైతే లోటస్ ఉందో అది ఎలా తయారైంది, రెండు డిఫరెంట్ అంటే పాపులర్ ఫ్లవర్స్ ఏంటివి ఇక్కడ, రోజ్ ఇంకా లిల్లీ. అలాంటి పాపులర్ ఫ్లవర్స్కి ఉన్న క్వాలిటీస్ని కంబైన్ అయ్యి ఒక సిగ్నిఫికెంట్ ఏదైతే ఫ్లవర్ తయారైందో విత్ గ్రేట్ కలర్, అదే లోటస్ అంట మనకి ఇక్కడ. అంటే టూ సపరేట్ అంటే రెండు ఏదైతే రోజ్ ఇంకా లిల్లీ ఉన్నాయో వాటిని అది మర్జ్ చేసుకుని ఒక గ్రేట్ ఫ్లవర్గా అయింది కదా. సో అదే మనకి ఇక్కడ గ్రేట్ అని చెప్తున్నారు. The lotus also carries cultural significance in the context of the poem, while the rose and lily are popular in western traditions. సో లోటస్ ఏం చేస్తుంది, మన ఏదైతే కల్చరల్ ఉందో ట్రెడిషనల్ ఉందో ఇండియన్ది దాన్ని క్యారీ చేస్తుంది. ఇంకా రోజ్ ఇంకా లిల్లీ ఎక్కడ పాపులర్ అంట, వెస్టర్న్ ట్రెడిషన్స్లో పాపులర్ అంట. ద లోటస్ ఈజ్ డీప్లీ రూటెడ్ ఇన్ ఇండియన్ కల్చర్. బట్ ఏదైతే లోటస్ ఉందో అది ఎక్కడ పాపులర్, మన ఇండియన్ కల్చర్లో. ఇది మనకి ప్యూరిటీని, బ్యూటీని, ఇంకా స్పిరిచువల్ గ్రోత్ని సింబలైజ్ చేస్తుందంట. ఏంటిది, లోటస్. ఆఫన్ అసోసియేటెడ్ విత్ డివైనిటీ, అంటే కొంతమంది గాడ్స్ కూడా లోటస్ని వాళ్ళు గాడ్స్ యూజ్ చేస్తారు కదా, లైక్ వాహనం లాగా లేదంటే అందులో ఉండడం కానీ అలా లోటస్ని యూజ్ చేస్తారు కాబట్టి అది ప్యూర్గా అని చెప్తున్నారు. By choosing the lotus as the ultimate flower that not only resolves the conflict but also celebrates her Indian heritage in a way that bridges the gap between Eastern and Western ideals of beauty. సో ఇలా లోటస్ని చూస్ చేస్తూ ఎవరైతే తోరుదత్ ఉందో తను ఇలా ఫైట్ సాల్వ్ చేయడమే కాకుండా మన ఇండియన్ హెరిటేజ్ని కూడా ప్రమోట్ చేసిందంట. నెక్స్ట్, at its core the lotus is more than a simple story about flowers. సో ఇది నార్మల్ ఒక సింపుల్ స్టోరీ ఆఫ్ ఫ్లవర్సే కాదు, ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ హ్యూమన్ స్ట్రగుల్స్ టు డిఫైన్ పర్ఫెక్షన్ అండ్ ది విజ్డమ్ ఆఫ్ ఫైండింగ్ బ్యాలెన్స్. సో ఇది మనకి పర్ఫెక్షన్ ఇంకా విజ్డమ్ ఆఫ్ ఫైండింగ్ బ్యాలెన్స్ని కూడా చూసేలాగా ఉంటుందంట ఈ లెసన్, ఓన్లీ ఫ్లవర్స్ గురించే కాకుండా. The poem teaches that combining the strength of opposing qualities ante lily rose can create something greater than the sum of its parts. Ante em create chesinaru, lotus ni create chesinaru. It also underscores the importance of harmony and inclusivity in resolving conflicts both in nature and in human life. So ఇది మనకి కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వింగ్ అంటే ఏంటిది, గొడవలను సాల్వ్ చేయడము. అది ఓన్లీ ఫ్లవర్స్లోనే కాదు హ్యూమన్ బీయింగ్స్కి కూడా వర్తిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్, కన్క్లూజన్. The lotus is a celebration of beauty, unity and cultural pride.
through the creation of lotus that conveys a universal message about the value of blending differences and the enduring power of compromise. The poem invites readers to appreciate diversity and seek balance in their పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇక్కడ మనకి దత్ ఏం మెసేజ్ కన్వే చేస్తున్నాడు, యూనివర్సల్గా వాల్యూ ఆఫ్ బ్లెండింగ్ అంటే ఒక రోజు లిల్లీ కలిస్తే మనకి ఎంత మంచి లోటస్ ఫ్లవర్ వచ్చింది అనేది చెప్తున్నారు. ఇంకా ఏం ప్రమోట్ చేస్తున్నారు, ఇన్వైట్ రీడర్స్ టు అప్రిషియేట్ డైవర్సిటీని ఇంకా బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అనేది మనకి ఈ పోయం నుంచి తను చెప్పాలనుకుంది, ఎవరైతే తోరుదత్ ఉందో తను. సో సింపుల్గా చెప్పాలంటే క్యూపిడ్ వెళ్ళి ఫ్లోరా దగ్గర ఏమడిగినారు, ఒక ఫ్లవర్ని క్రియేట్ చేయంటే అప్పుడు రోజ్ ఇంకా లిల్లీ ఇద్దరు ఫైట్ చేసినారంట. అలా ఫైట్ చేసినప్పుడు ఇవి రెండు ఫ్లవర్స్కి ఉన్న క్వాలిటీస్ని మర్జ్ చేసి ఒక ఫ్లవర్ని క్రియేట్ చేసినారు, అదే లోటస్. సో అదే మనకి మొత్తం స్టోరీలో జరిగిందనమాట. సో ఇక్కడ మనకి లోటస్ గురించి అప్రిషియేట్ చేస్తూ మనకి లెసన్ అనేది రాశారు, ఈ పోయం అనేది రాశారు. సో ఇది మనకి ఈ పోయం. నెక్స్ట్ వీడియోలో ప్రోస్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.